నా పేరు సుబ్బారావు అండి. మాది వడ్లమూరు. ముందుగా మనందరి జన్మలకి కారణభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడుకు నా ఆత్మ ప్రణామములు. అలాగే మనందరి కలయికకు కారకులు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి నా ప్రత్యేక ఆత్మాభిమానాలు. అలాగే 84 లక్షల జీవరాశులకు, సమస్త జీవరాశులకు నా ప్రత్యేక ధన్యవాదములు. నేను నా జీవితం ఎలా ఉండేది, ధ్యానంకు ముందు, ధ్యానం తర్వాత ఏమిటి అని చెప్పుకోవడం మొదలవుతే, నేను ఎలా ఉండేవాడిని అంటే అండి, ఒక గొంగళ పురుగులా ఉండేవాడిని. గొంగళ పురుగులా ఉన్న నిన్ను పత్రి సారు సీతాకోక చిలకలా నన్ను తీర్చిదిద్ది నన్ను ఈ రకంగా చేశారు. దాని గురించి నేను చెప్తానండి. నేను ఏంటంటే కోడి మాంసం వ్యాపారం చేసేవాడిని. రోజుకి 30-40 కోళ్ళు కొయ్యడం, నెలకి 40,000 30,000 సంపాదించేవాడిని. అలాంటి వ్యాపారం నేను చేస్తుంటే మా డాక్టర్ గారు వీర్రాజు గారు, మా చిన్న గురువు గారు అన్నమాట. ఆయన మన అందరికీ గురువు పత్రి సార్. అయితే నాకు ఫస్ట్గా ధ్యాన పరిచయం చేసింది మా చిన్న గురువు గారు వీర్రాజు గారు అండి, డాక్టర్ గారు. ఆయన ఆర్ఎంపీ డాక్టర్. ఆ మహానుభావుడి ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ఆయన ధ్యానం గురించి చెప్పేవారండి. ధ్యానం గురించి చెప్తే పెద్దగా ఫస్ట్లో పెద్దగా గై చేయలేదు, కానీ తర్వాత మాత్రం ఈ ధ్యానం గురించి పూర్తిగా ఆయన చెప్పడం ద్వారా బాగా అర్థమయ్యి ధ్యానం చేయడం పట్టేవాడిని. ధ్యానం చేయడం బట్టి నేను అలాగా చేసుకుంటా వెళ్ళేటప్పటికి ఈవిడి ఏంటంటే, నా బిజినెస్ కోడి మాంసం వ్యాపారం కాబట్టి అండి, ఈ వ్యాపారం చేస్తుంటే అది ఒక మంచి పని చేయాలంటే అన్నీ ఆటంకాలే, కానీ ఒక చెడు చేయాలంటే ఏమీ మనల్ని ఎవడ పడించుకోడు. నేను ఈ వ్యాపారం మానేస్తాను, నేను ఈ పని చేయలేను, ఇది మంచిది కాదు, ఈ పిరమిడ్ సోషల్ సొసైటీలో ఇలా చెప్తున్నారు అందరం అంటే మాకు అక్కడి నుంచి పడేది కాదండి. ఈమె ఫైట్స్ మొదలయ్యేది ఈమెతో నాకు. అంతే, ఇంకా నేను చేయలేకపోతున్నాను, ఈ జీవహింస, నేను దీన్ని విడిచిపెట్టేస్తాను, నేను చేయలేనంటే ఇంకా అక్కడి నుంచి నువ్వు ఎలా పెంచుతావు పిల్లల్ని, మమ్మల్ని అందరినీ ఎలా పోషిద్దాం అనుకుంటున్నావు, నువ్వేం మమ్మల్ని రోడ్డు మీద పడేద్దాం అనుకుంటున్నావా అని ఇంకా ఫైట్ చేసేసి ఇంకా రకరకాలుగా చేసేసిద్దండి, గొడవ చేసేసిద్ది. అయినా చాలా సహనంతో ఓర్పుతో అలాగే చేసుకుంటా వచ్చేవాడిని. ఆ వ్యాపారం చేస్తూ ఈవిడితో వచ్చి నచ్చ చెప్తూ ఉండేవాడిని. వద్దు, మనకి ఇటువంటి పని మానేద్దాం, ఇలాంటి పని మనం చేయడం కరెక్ట్ కాదు, మనం ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని చేసినా ఈ జీవహింస చేస్తే మనకు ఉపయోగం ఏముంది, ఇది మానేద్దాం అంటే ఒప్పుకునేది కాదు. నిజంగా నేను ఒక మందో లేకపోతే ఒక వేరే అలవాట్లు ఏమైనా చేసుకున్నా నన్ను ఎవరు అంత పెద్దగా పట్టించుకోపోదురేమో, కానీ నేను ఎప్పుడైతే ఈ మాంసాహారం నేను మానేస్తానో అన్నానో, కానీ ఈవిడ నా మీద విపరీతమైన ఫైట్ చేసేసి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు దొన్నపోతులాగా ఉన్నావు, నువ్వు నన్ను కుటుంబాన్ని రోడ్డు మీద పడేద్దాం అనుకుంటున్నావా అని తిట్టకుండా ఇంక బీభత్సంగా మాట్లాడేవాడి. ఇంకా నన్ను అవుతుంది నైట్లో అయితే కొన్ని సందర్భాల్లో కొట్టడం కూడా జరిగిందండి. దీనికోసం నువ్వు జీవితాన్ని మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎవరో ఏదో చెప్తే చేసేసి ధ్యానం గది గుడ్డని నువ్వు అలాగే చేసేసి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నామని రోజు గొడవ అన్నమాట. చాలా ఫోర్స్ చేసేసేది. ఎలా అయితే అలా చేసుకుంటా సాధన చేసుకుంటూ ఏం చేయాలి అని ఆలోచిస్తూ అలా ముందుకు పోతుంటే, ఓ రోజు తట్టవర్తి వీర్రాఘవరావు గారు క్లాస్ మాసారాన్ని జరుగుతుందండి. మాసారాన్ని జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పటికి మాసవారాన్ని ఆ రోజు మ్యాటర్ ఏంటంటే, భగవంతుడు లోపడే ఉన్నాడు, మన కొబ్బరికాయలు కొట్టినా ఏం చేసినా లోపల మనం చెయ్యాలి అని చెప్పడం జరిగిందండి. ఇంకా ఆ రోజు నుంచి నేను బాగా విపరీతంగా సాధన మొదలుపెట్టాను. చాలా గంటలు అనమాట అండి. ఇంచేపు చేసేవాడు అంటే 3 గంటలు ధ్యానం చేయడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ తర్వాత ఓ 2 గంటలు ధ్యానం చేయడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ 2 గంటలు, అలా నైటు దాదాపు ఒక 7 గంటలు 8 గంటలు అలా కఠోరంగా సాధన చేసేవాడు. ఎందుకంటే ఈమె ఎప్పుడైతే నేను మాంసాహారం మానేస్తాను, అమ్మడం మానేస్తానని అనేవాడు, ఇంక వీడి ఫైట్ చేసి మాకు కొంచెం గ్యాప్ బాగా ఏర్పడిపోయింది. గ్యాప్ ఏర్పడంతో నేను వేరే రూమ్లో పడుకుని నేను అక్కడి నుంచి సాధన గట్టిగా చేత మొదలుపెట్టాను. అలా కొద్ది రోజులు ఇంకెలాగంటే కఠోరమైన సాధన అన్నమాట. ఇంకా
పడుకు 7 to 10 10 గంటల నుంచి మళ్ళీ 2 గంటలు 3 గంటలు పడుకోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ సాధన చేయడం అలా చేస్తుండేవాడిని. కొద్ది రోజులు అలా చేయబడేటికి ఏం జరిగిందంటే అండి, వారం 10 రోజులు చేసి ధ్యానం చేసి పడుకుని ఏ పాస్కా బయటికి ఇచ్చినప్పుడు ఇంద్రలోంచి ధ్యానం చేయి అని వచ్చేది. ఏంటి ఏదో పెద్ద గోలగా ధ్యానం చేయి ఎవరన్నా ఏంటి పిలుతున్నారని ఇలా వెనక్కి తిరిగి చూసేవాడిని. ఎవరు ఉండేవారు కాదు. లో నుంచి ఒకటే శబ్దం, ధ్యానం చేయను. ఓహో ఏదో ఉంది ఇందులో గొప్ప శక్తి, లేకపోతే ఇలా ఎందుకు ఉంటుంది అని ఇలా ఇంత గట్టిగా మనల్ని చేయమని లోపల నుంచి ఇంట్లోంచి ఎలా ఉందంటే ఏదో ఉంది ఇందులో చెయ్యాలని గట్టిగా ఇంకా మరింత సాధన నిద్ర కూడా తగ్గించేసి సాధన చేయడం మొదలుపెట్టుకోండి. అలా మొదలుపెట్టేటప్పటికి ఏమైందంటే ఓ రోజు నేను ధ్యానం చేసి 3 గంటలు ధ్యానం చేసి పడుకునేటప్పటికి ఈ మాస్టర్స్ ఎవరో తెలీదు, పేరు తెలీదు, రూపం చూడలేదు, కానీ ఇద్దరు మాస్టర్స్ వచ్చేవారండి. ఆ మాస్టర్స్ వచ్చి నా తలకాడ చెప్తుండేవారు ఏయో మాటలు. మనకి ఎనర్జీ లెవెల్ తక్కువకుంటే మాటలు అర్థం అవ్వవు అని నేను 2-3 అడిగితే ఎవరు చెప్తున్నారంటే ఎనర్జీ లెవెల్ తక్కువకుంటే మనకు అర్థం అవ్వనివారు. అలాగే చాలా మాటలు చెప్పారు బైబిల్ గురించి అనమాట అండి. నేను బైబిల్ ఎక్కువ చెప్తుండేవాడిని అందరితోటి. మాంసం వ్యాపారం చేస్తున్నా కానీ మాంసం కాడికి వచ్చి అందరూ వచ్చి వాళ్ళకి అందరికీ ఎందుకు మాంసం తింటున్నారు, మీరు మాంసం తినడం కరెక్ట్ కాదు కదా, ఇది తప్పు పాపాహారం ఇది అని మాంసం అమ్ముతూనే ఇలా చెప్తుండేవాడిని. ఇదేంటారు బాబు నువ్వు కోడి మాంసం వ్యాపారం చేస్తున్నావు చేసేవాడు నువ్వు ఆ మాంసం తినొద్దు అంటున్నావు, ఏదో వింతగా ఉందంటే నేను నా భార్య సెంటింగ్ వల్ల ఏదో తప్పక నేను చేయడం తప్ప నేను ఎప్పుడో తినటం మానేశాను, ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది తిరుపతి వెళ్ళి వస్తారు కోడిని దుర్గమ్మకి అక్కడేమో గుడికాడ మాంసం తినరు, ఇంటికి వచ్చేమో కోడిని కావాలంటారు, ఇది ఎక్కడుంది అసలనే తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్తే మీరు ఎవడో డిఫరెంట్గా ఉన్నాడు ఇలా చెప్తున్నాడు అనుకునేవారు. మొత్తం మీద అలాగే ఈ చెప్పేవాడికి ఈరోజు ఈ నైట్ ఎప్పుడైతే మనం సాధన గట్టిగా శాతం పట్టానో స్వామీజీలు 2 గురువులు వచ్చేవారండి. ఎవరో తెలీదు, పేరు తెలీదు, రూపం తెలీదు, తలకాడ కూర్చుని నైట్లు అలాగ బైబిల్ గురించి చెప్తుండేవారు. ఇలా చెప్పు బాగుంటుంది వింటారు. నా తండ్రి అంటున్నాడు కదా యేసుప్రభు, ఆ తండ్రి గురించే చెప్పు వింటారు, ఎందుకు వింటారు అని చెప్పారు. అలాగా రోజు ఏదో చాలా చెప్పారు, కొద్ది విషయాలని గుర్తున్నాయి. కానీ ఆ మహానుభావులు మరి జీవితంలో వారిని నేను సాధన గట్టిగా చేసి ఆ మహానుభావులు ఎవరో తెలుసుకోవాలని నా కుతూహలం. మరి ఆ మహానుభావులు ఎటువంటి మెసేజ్ నాకు ఇచ్చారంటే అండి, ఈవిడికి ఒంట్లో బాగోలేదండి. ఓ టైంలో ఒంట్లో బాగోపోతే ఊపిరితిత్తులు పాడైపోయి రోజుకి 1 గ్లాసు సీము తీసేవారు. ఈవిడ బతకతో చాలా కష్టం అని చెప్పేవారు అన్నమాట డాక్టర్లు. అంటే ఈలోపు చుట్టుపక్కల వాళ్ళు అందరూ మనల్ని చూతకు వస్తుంటారండి. చూడటానికి వచ్చిన వాళ్ళు ఏం చేసేవారంటే, అయ్యో పాపం ఆవిడకి ఏదైనా అయిపోతే ఇతను ఏమైపోతాడో, పిల్లలతో ఉన్నాడో, ఇలాగా ఒక లేని భయాన్ని క్రియేట్ చేసి వీళ్ళందరూ ఇలాగ మాట్లాడేవారు. నాకు సడన్లీ నా ఫస్ట్లో అయితే ఉండేది కాదు. తర్వాత అందరూ వచ్చి వీళ్ళందరూ ఇలా మాట్లాడడం, ఈవిడికి ఏమైనా అయిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎలా బతకాలి అని ఒకే ఫీలింగ్తో అలాగ రోజు అలా ఉంటుండేవాడిని అన్నమాట. తెలియని భయం. అప్పుడు ఈ యోగులు రోజు నాకు వచ్చి చెప్తున్నారు అని చెప్పాను కదండి, ఆ మహానుభావులు నిజంగా మరి ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేసినట్టు ఒక మాటతో నాకు ఆవిడ మీద ఉన్న భయం బెంగ పోయేటట్టు చేశారు. ఏం చెప్పారంటే, ఎంతోమంది కూడా వస్తారు కదా, ఎవరెవరు కూడా వస్తారు, ఏదో రోజు విడిపోవాల్సిందే కదా, ఎందుకు నువ్వు అలా ఉన్నావు, ఎవరో శాశ్వతంగా ఉంటారో అని ఆ నిజట్లో ధ్యానంలో చెప్పడం జరిగింది. అంతే, అవును కదా, నేను ఎందుకు ఇలాగ ఫీల్ అయిపోతున్నాను ఈవిడ గురించి, నాకు అంత అవసరం ఏముంది, ఆవిడకి చేయవలసిన ట్రీట్మెంట్ చేయించాలి, లేదంటే ఆవిడకి ఏదైనా మంచి ఫుడ్ పెట్టాలి, ఎందుకు ఏమైపోద్ది అని నేను ఎందుకు ఇలా అంటున్నాను. ఆ రోజు నుంచి అంతే, సరే మన ఏం జరుగుతుంది మనం దానికి కారకులం కాదు అని అంటే అక్కడ ట్రీట్మెంట్ చేయించడం, ఆవిడ జాయిగా ఈ ధ్యానం చేయడం ఇవన్నీ కోలుకుని సగ్గా ఆవిడ మొదలైంది. ఈలోపు హాస్పిటల్ నుంచి వచ్చింది. తర్వాత మాంసాహారం గురించి ఇంకో కర్మల వల్లే మనకి ఇలా వచ్చేతనే మానేద్దాం, ఇది నా మాటను అంటే ఇనిది కాదు. సరే ఇంక అలా సహనంతో ఈ టైంలో తెలుసు కదండి, అంతా కూడా మనం ధ్యానం చేస్తే సహనంతో ఉండలేకపోతే మనం కోల్పోతాం. మరి అంత ఓర్పుతో అలా ఉంటూ ఈ పక్క తిరిగి ఆవిడ దగ్గరికి, నేను ఏం చేస్తున్నానండి నువ్వు అలా ఉంటున్నావు,
నేను అన్నీ ఇది మానేసిన ఏదో పని చేస్తాను కదా, పోనీ ఏ అలవాట్లు లేవు, మందు అది ఇది అని అలాంటి అలవాట్లు ఏమి లేవు కదా, నీకు తెలుసు. నేను ఏమైనా వ్యాపారం మానేసి రోడ్లో తిరుగుతాను అంటున్నా, అది మానేసుకుంటే ఇంకో పని ఏదో చేసుకుని బతుకుతాం, ఎందుకు నువ్వు అలా ఉంటున్నావు అని ఎంత నచ్చ చెప్పిన ఇండిది కాదు. ఈ పక్క తిరిగి నచ్చ చెప్పడం, ఆ పక్క తిరిగి నవ్వుకోవడం, లేకపోతే బాగా ఎక్కువ బాధ పెట్టేస్తుంటే ఇంకోసారి అయితే పక్క తిరిగి ఏడడం కూడా జరిగేది. మరి అంతలాగా బాగా హింస పెట్టేసేది. అయితే ఈ ఇలా చేస్తేనే నాకు ఒక రకమైన భయం మొదలైంది. మళ్ళీ ఇది అసలే దెబ్బలాంటి మనిషి, ఈ మనీ నాకు ఇష్టపడతలేదు, నిజంగా ఈ వ్యాపారం మానేస్తే ఎలా బతకాలి అని మళ్ళీ ఒకటి లోపల నుంచి ఇంటర్లోంచి మొదలైంది. ఎలా బతకాలి, నేను ఎలా బతకాలి ఈ వ్యాపారం మానేస్తేనే అని. అంతే మహానుభావులు మళ్ళీ ఆ స్వామీజీలు ఆ యోగులు ఏమన్నారంటే అండి, సొంత లాభం కొంతమనుకుని పొరుగువాటికి తోడ్పడబోయే అని చెప్పారు. ఆ మెసేజ్ సొంత లాభం కొంతమనుకుని పొరుగువాటికి తోడ్పడు, లాభం కోసమే కదా నువ్వు చేసేది, కొంచెం తగ్గించుకో, ఇంకోటి ఏదో చేసుకో అని ఎప్పుడైతే ఆ మెసేజ్ ఇచ్చారో దెబ్బకి ఇంకా ఈ లోపల ఎందుకు బతకలేను, ఎలా బతకాలి అనే భయం ఒక్కసారే నా జీవితాన్ని మార్చేగానే అమ్మని అనుకున్నాను, ఆలోచించాను. ఏంటి నేను 3 ఊర్లలో చేసుకున్నాను మార్కెటింగ్, మొత్తం 3 మార్కెట్ దుకాణాలు ఉండి నాకు. 3 ఊర్లో నేను చూసుకున్నాను. ఒకసారి చూసుకునే వాడికి 3 ఉన్నాం వ్యాపారం చేసేవాళ్ళు. మిగతా ప్రజలందరూ బోలు మంది ఉన్నారు, వేలాది మంది. వాళ్ళందరూ ఎలా బతుకుతున్నారు, ఇది లేకపోతే బతకలేను అంటున్నాను. ఏంటి నా ఇలా ఆలోచించున్నాను. ఒకసారి ఎప్పుడైతే మహానుభావులు అలాగ అన్నారో అంతే తాట వచ్చి ఇది లేకపోవడం బతకపోవడం ఏంటి, సగ్గా ఏది చేసుకుంటే పోదు అని అంతే వెంటనే మానేయాలని అనుకున్నాను. నాకు ధైర్యం ప్రసాదించడం కోసం నాకు ఆ మహానుభావులు చెప్పడం జరిగింది. అలాగే అండి అలా సాగుతున్నాను. ఈలోపు మా ఫ్రెండ్ ఉన్నారండి శ్రీనివాస్ అని, నిజంగా అతను నన్ను ఈ రోజునాడు ఆ మాంసాహారం మానేసి కొద్దిగా ఇలా బయటపడ్డానంటే అతని వల్లే. నిజంగా అతనికి హ్యాండ్స్ అప్. మా పార్ట్నర్ అతను, మాది బిజినెస్ అనమాట, పరుపుల కంపెనీ. అయితే ఈ వ్యాపారం చేత ఇప్పుడు తెలియకుండా పరుపుల కంపెనీ స్టార్ట్ చేశాను. పరుపుల కంపెనీ పెడదాం అని అనుకున్నాను. ఆ కుర్రోడితో అన్నాను అనమాట. ఆ రోజు మార్కెట్లో ఉంటే ఏం చేస్తున్నారు శ్రీనివాస్ అంటే, ఏముందండి మామూలే మిషన్ కుట్టుకుంటున్నాను అన్నాడు. మరి నేను అలా కాదు, ఈ వ్యాపారం చేయలేకపోతున్నాయి బాబు, మానేయాలి, ఏదో చేయాలంటే అదే పరుపుల కంపెనీ పెడదామా అన్నాడు. పెడదామంటాం కాదు, ముందు అర్జెంటుగా పెట్టేద్దాం, ఇప్పుడు నేను ముందు అర్జెంటుగా దీన్ని ఇడిచిపెట్టేయాలి, ఏదో చేస్తే 10 రూపాయలు సంపాదిస్తే ఆవిడ గొడవ ఉండదు నాకు అంటే, అంతే 2 రోజుల్లోనే ఇంకా రూములు చూసుకోవడం, ఏర్పాట్లు చేసేయడం, ఇంకంతేనండి. ఆ రోజు స్టార్ట్ అయింది నాకు నరకం. ఇంకా నువ్వు వ్యాపారం పెట్టేసి ఈ మాసం మానేసి ఆ వ్యాపారంలోకి వెళ్ళిపోదామని చూస్తున్నాను. వ్యాపారాల పరిస్థితి ఎలా ఉన్నాయి, మనం డబ్బులు ఉన్నవాళ్ళమా, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాను నువ్వు అని మళ్ళీ ఫోర్స్ మొదలైపోయింది. ఇంకా ఆ రోజు ఓపెనింగ్ రోజు అయితే ఇంకా ఏడుపుతోటే స్టార్ట్ అయింది మాకు. మొత్తం మీద ఎలాగైతే స్టార్ట్ చేసాం బిజినెస్ స్టార్ట్ చేసిన మన్నాడే నేను వ్యాపారం చేయలేను, ఈ వ్యాపారం నేను నా వల్ల అవుతుంది, మాకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తున్నాయి, ఏమీ లేవండి, పెద్ద ఏమీ లేదు, 2 సంవత్సరాల వరకు ఆ బిజినెస్సే లేదు. కానీ నేను ఏమన్నానంటే నేను చేయలేను, అది మాకు డబ్బులు వస్తున్నాయి, రోజుకు 1000 రూపాయలు అలా వస్తాయి, అందులో మాత్రం ఎంత వస్తున్నాయి మనకి అని నేను కొద్దిగా అబద్ధం ఆడి నేను చేయలేను అది ఆ వ్యాపారం, మాకు డబ్బులు వస్తున్నాయి కత్తి పక్కబడేసి నేను చేత మానేసాను. మానేస్తే ఇంకా అంతే, అక్కడ స్టార్ట్ అయిపోయిందండి ఫోర్సు. నువ్వు మానేస్తే మరి ఎలా బతుకుతాం, నువ్వు ఇప్పుడు డబ్బులు పట్టుకురా, కరెంటు బిల్ అవి వచ్చేసింది, గ్యాస్ వచ్చింది, కట్టు డబ్బులు, ఇన్వర్టర్ ఆగిపోయింది, ఇన్వర్టర్ వేయించు అర్జెంటుగానే అని. ఇంకా ఎలాగంటే పెద్ద సీరియస్ అనమాట. ఇంకా ఈ ఉండాలా ఇంట్లోనే, లేకపోతే ఎక్కడికైనా బయటికి పోవాలా, అంత భయంకరంగా ఎప్పుడు ఇంత మాట అనుకునే వాళ్ళు. ఇంకా ఆవిడ బాగా సీరియస్ అయిపోవడం, బాగా విపరీతంగా ఫైట్ చేసేస్తుండేది. నేనేం చేస్తున్నాను రా బాబు, ఒక మంచి పని చేయడానికి ఇన్ని ఆటంకాలా. కానండి ఎప్పుడూ కూడా ఒక షెడ్ అలవాటు చేసుకోవాలంటే, ఒక మందో లేకపోతే ఏదన్నా అలవాటు చేసుకోవాలంటే ఎవరో నువ్వు ఎలా చేసేవని అడిగేవాడే ఉన్నాడు. కానీ ఒక మంచి పని చేయడానికి అన్నీ ఆటంకాలే. మా బంధువులు, చుట్టాలు, ఇంటి పక్కోళ్ళు, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఫోర్సు. ఎలాంటి వ్యాపారం అనేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు పిచ్చోళ్ళలాగా అంటే, వీళ్ళకి ఏదో పెద్ద తెలిసినట్టు ఏదైనా ఒక మంచి పనికి అన్నీ ఆటంకాలే. నువ్వు ఎవడో ఏదో చెప్తే చేసేస్తారా అని రకరకాలుగా మాట్లాడడం, ఎన్ని అవమానాలంటే ఇంకా ఇంతని చెప్పలేం. అందరూ ఎన్ని రకాలుగా మాట్లాడిన వీళ్ళకేం తెలియదు. మనం సాధన చేస్తున్నాం, గంటలు సాధన చేస్తుంటే ఆ మహనీయులు ఏదో మెసేజ్లు ఇవ్వడం, మనం బయటికి వెళ్ళి ఇవన్నీ తెలుసుకోవడం మానేయాలండి అని మొత్తం మీద ఇలా చేసుకుని రావడంతో
అలా ముందుకు సాగుతుందండి. ఈ లోపు ఈవిడ బాగా ఫోర్స్ ఎక్కువైపోయింది. ఇంకా ఎందుకంటే పరుపులు కంపెనీ పెట్టో నువ్వు మొత్తం మీద వ్యాపారం మానేయాలని పెట్టావు కాబట్టి మా బతుకు దగ్గర పాడు చేద్దామని ఇంకా ఆవిడ ఇంకా బాగా ఫోర్స్ చేసేసి ఇష్టం వచ్చినట్టు తిట్టేయడం, రకరకాలుగా మాట్లాడేసేదండి. అప్పుడు ఈ లోపు మళ్ళీ ఏమైందంటే అండి, 2 సంవత్సరాలకు జాయిగా అందుకుంది కొంచెం బిజినెస్. బాగున్నప్పటికి ఏం చేయాలి, నేను ఇంత ఇంత హింస చేశాను, ఈ హింసని నేను బయటపడాలి, ఏదో చేయాలని. మన గురువుగారికి ఏదైనా మనం ఇవ్వాలంటే ఆయన ఏమి తీసుకోరు, డబ్బులు తీసుకునేది కాదు ఇది. అలాగని మనం ఏమి ఇచ్చినా మనం చేయలేం ఆయనకి. కానీ ఏదో చేయాలి, ఇంత చేసినా నేను ఏదో చేయాలంటే పిరమిడ్ కట్టాలి, ప్రతిసారిని తీసుకురావాలి అని సంకల్పం పెట్టుకున్నాను. అంతే అండి, పిరమిడ్ కట్టడం, ఆ సంకల్పంతో ప్రతిసారిని రప్పించడం. వడ్లమూరు వచ్చి సార్ ఓపెన్ చేశారు. అలా 5,000 మందితో సక్రంగా భోజనాలు పెట్టి మంచి ఆడవాడుగా జరిగిందండి. ఆ రోజుని అంత బాగా జరిగింది. ఆ రోజు నుంచి నా లైఫ్ అంతా మారిపోయింది. ఈవిడి అంత ఫోర్స్ చేసి అలాగా దెబ్బలాడేసినవి అంతలా దెబ్బలాడేసినవి సారా ఇలాగ వచ్చి అడిగిపెట్టి వెళ్ళిపోయిన మన్నాడి నుంచి నేను వ్యాపారం నేను మానేద్దాం అనుకుంటున్నాను అంది. సార్ అలాగ అడుగుపెట్టారు అంతే. ఇంకా నా లైఫ్ మొత్తం మారిపోయింది. నిజంగా మహానుభావుడికి నేను ఎంతో రుణపడి ఉంటాను. మరి ఆయన నాకు ఒక గొంగల పురుగులాగా ఉన్నాను. నన్ను సీతాకోకు శిలకం చేసి ఇంత అద్భుతంగా నన్ను ఆ మహానుభావుడు నాకు ఎంతో రుణపడి ఉంటాను జీవితంలో. ఏంటంటే ఇవన్నీ బట్టలన్నీ కూడా రక్తంతో ఉండి నా జీవితం అంతా కూడా. అలాంటిది నేను ఈ రోజునాడు ఎలా బతకాలనుకున్నాను. నేను బ్యాంకాక్, మలేషియా, దుబాయ్, రష్యా ఎన్నో దేశాలు తిరిగి వచ్చాను. ఈ రోజునాడు నేను ఆ వ్యాపారం చేస్తే ఒక కుటుంబం మాత్రమే బతికేది. ఈ రోజునాడు 15 మంది నా దగ్గర పనిచేస్తున్నారు పరుపుల కంపెనీలో. అంటే చూసుకోండి, ధ్యానం అంటే ఎంత అద్భుతమో. ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాది అనేది పత్రిక గారు చెప్పే ప్రతి అక్షర సత్యం. ఆ మహానుభావుడు చెప్పిన 3 నా జీవితంలో ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఆ 3 నా జీవితంలో ఈ రోజునాడు 15 మంది పని చేస్తున్నారు. 2 లక్షల నుంచి స్టార్ట్ చేసిన బిజినెస్ 50 లక్షలుగా నేను దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎంతో అద్భుతంగా వ్యాపారం జరిగింది. మరి ఆ మహానుభావుడికి ఎంతో రుణపడి ఉంటాను. నేనైతే తెలుసుకోకుండా, అంటే ధ్యానం అంటే మంచిదని తెలుసు, ధ్యానం చేసుకుంటే బాగుంటుందని తెలుసు. కానీ మా ఇంట్లో పరిస్థితిని బట్టి మా కులమిరుతుంది. మా మామయ్య కాడి నుంచి మేము టొపాకేట ఆడేవారు. అక్కడి నుంచి కూడా మేమంతా కూడా జీవహింస చేసుకునే బతికే కుటుంబం మాది. కానీ తినడం అవసరం లేదు. ఎన్నో అన్ని రకాల పక్షులు అన్ని పక్షులు తినున్నారండి ఆయన. అన్ని జాతుల పక్షుల్ని కూడా ఆయన తినున్నారు. అంత విపరీతమైన హింస మాది. దాని నుంచి బయటికి రావడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు. కానీ అయినప్పుడు కూడా నేను చాలా ఇబ్బంది పెడిసానండి ఆయన్ని. ఎందుకంటే మాది అంతంత మాత్రంగా ఉంటుంది మా కుటుంబం. ఆ కుటుంబం అంతంత మాత్రంగా ఉండటంతో మాకు వ్యాపారం బాగుండేది. ఆ 3 ఊర్లలో ఉన్న వ్యాపారస్తులందరి మీద మాదే పెద్ద వ్యాపారం. ఆ చుట్టుపక్కల ఎటువంటి పెళ్ళిళ్ళైనా కథలో కార్యాలైనా మా దగ్గరకు వచ్చేవారు. అందుకు బిజినెస్ బాగుండటం మీద అది వదిలేస్తే ఏరే వ్యాపారం పెడితే దానికి పెట్టి అంత స్తోమత మన దగ్గర లేదు. అందుకు అది మానేసి మీరు ఏ బిజినెస్ పెట్టినా మనం సాగలేము. మనకు అది ఎలా ఉంటుందో, పిల్లలు చూస్తే ఇప్పుడు చదువుకుంటున్నారో, మన ఇంట్లోనేమో గడవడం కష్టమైపోద్ది. దీనికోసం ఇప్పుడు మా అంటాక లేదు. ఆ డాక్టర్ గారు ఏదో చెప్తే అది పట్టుకుని మీరు మానేసేసి ఇంకా వేరే దానికి చేద్దాం అనుకుంటే ఇప్పుడు కుదరదు అని ఆయన నేను చాలా ఇబ్బంది పెడేసేదాన్ని అండి. ఎందుకంటే కోపం నాకు మామూలుగా ఉండేది కాదండి. నిజంగా ధ్యానం చేసుకోవడం వల్ల కోపం తగ్గుతుంది అన్న విషయం పూర్తిగా నిజమండి. నాకైతే నా అనుభవంలో నాకున్న కోపం, నాకున్న ఉడుకు అంతా కూడా తగ్గించుకోవడం జరిగింది ధ్యానంలోకి వచ్చాక. అలాగా ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టి మా సంసార పరిస్థితుల్లో ఉన్న బాధలను బట్టి ఆయన మానేసినా కానీ, సరే మీరు మానేస్తే మానేయండి, నేను చేస్తాను వ్యాపారం, నువ్వు వెళ్తే నీ వ్యాపారం నువ్వు చేసుకో తప్ప నాకు మట్టికి నువ్వు కోళ్ళు తెచ్చిస్తే నేను చేసుకుంటాను, అంతే తప్ప వ్యాపారం అయితే మట్టికి వదలడం కుదరదు అని ఆయన ఇబ్బంది పెట్టి నా బాధ భరించలేక ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ కొన్నాళ్ళు మళ్ళీ ఆయన నాకు తెచ్చిచ్చేవారండి. తెచ్చిచ్చిన తర్వాత కూడా ఆయనకి తెచ్చే యుద్ధం కూడా బాధ అయిపోయి తను నైట్ టైం ఏడవడం, ఎప్పుడు ఇంత మాట అనుకోండి 3 సంవత్సరాలు మేము పడ్డ బాధ, ఆయన నేను పెట్టిన హింస మామూలుగా కాదు. దానివల్ల ఈ కోళ్ళు తెచ్చి నాకు ఇవ్వలేక అట్లా తేవడం పాపమని తెలుసుకుని కూడా
నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు, తెప్పింటున్నావు, నా చేతాన్ని చేసి బాధపడేవారు. అయినా నేను అంత కటికతనంగా ఉండి ఎన్నన్నా చెప్తారు, ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకోవడం మానేసేసి ఎవరో ఏదో చెప్పారని దాన్ని పట్టుకుని మీరు ఈ వ్యాపారం మానేస్తే కుదరదు, చెయ్యాలి అలాగని నేను తెప్పించేదానండి. ఆయన చేత కసి అంత పట్టుదలతో చేసేదాన్ని వ్యాపారం. ఇంటి దగ్గర పిల్లల్ని చక్కబెట్టుకుని స్కూల్కి పంపించి ఈయన బాక్స్ పెట్టి అలాగని ఆ రోజుల్లోకి మళ్ళీ నేను కొట్టి తీసుకుని వ్యాపారం చేసేసేదాన్ని. అలా రోజుకి 3 సార్లు నడిచి వెళ్ళి 3 సార్లు నడిచి వచ్చి 2 కిలోమీటర్లన్నర వ్యాపారం చేశానండి నేను 3 సంవత్సరాలు. ఈ లోపట్లో ఈయన పిరమిడ్ కట్టడం, సార్ మా ఇంటికి రావడం, మా పిరమిడ్ ఓపెనింగ్ చేయడం, మేము ఒక 5,000 మందిని పిలుచుకుని భోజనాలు పెట్టుకుని మేము ఘనంగా చేసుకోవడం. ఇంత ఘనంగా ఈయన చేసుకుంటే నేను ఈయన ఇంత హిమస పెట్టి నేను ఈ పని చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించిందండి. అప్పుడు సార్ వచ్చిన రోజు అనిపించిన తర్వాత నాకు 3వ తారీఖున పత్రిజీ సార్ 30వ తారీఖున మా ఇంటికి వచ్చారు. 3వ తారీఖున మెండపేండం పిరమిడ్కి నేను క్లాస్కి వెళ్తానని ఈయన షాప్ దగ్గరికి వెళ్తుంటే నేను మెండపేట వస్తానండి, నేను క్లాస్కి వెళ్తాను అన్నాను. ఈయనకి ఆనందం అయిపోయి ఏంటి ఇంత ఇబ్బంది పెట్టింది ఈరోజు ఇంత మార్పు వచ్చింది అనుకుని ఆనందించి నువ్వు వస్తానంటే నేను తీసుకెళ్ళకుండా ఎందుకుంటాను, నువ్వు వస్తే నా చాలు అనుకుని ఈయన గబాబా రెడీ అయితే తీసుకెళ్తానని తీసుకెళ్ళి పిరమిడ్ దగ్గర దింపారండి. దింపిన తర్వాత క్లాస్ విన్నాను, అన్నీ అయిపోయినాయి. మరి సాయంత్రం వచ్చేటప్పుడు సరే బస్ స్టాండ్ వరకు నడిచి రావాలంటే 2 కిలోమీటర్లు నడాలని షాప్ దగ్గర నుంచి వచ్చి ఈయన బస్ స్టాండ్కి దేవాడటానికి వచ్చారు. నేను పిరమిడ్ నుంచి బయటకు వచ్చి ఈయన అన్నాను, నేను రోజు నుంచి ఇంక వ్యాపారం చేయను, వ్యాపారం మానేద్దాం అనుకుంటున్నానండి అన్నాను. ఇంక ఈయనకి ఆనందం తట్టుకోలేనంత ఆనందం వచ్చి ఏం చెప్పాలి ఏం చేయాలో తెలియని నా ఆనందం వెంటనే ఆయనకి నేర్పిన చిన్న గురుగారు ఉన్నారు కదండి డాక్టర్ గారు, ఆయనకు ఫోన్ చేసి ఏమండి మా ఆవిడ ఎలాగంటుంది ఈ రోజు నుంచి వ్యాపారం మానేస్తుందట అని చెప్పగానే ఆయన ఎంత ఆనందించి అమ్మ అంతకు మించింది ఏముందో, ఆవిడ మనసులోకి కొత్త వెలుగు వచ్చేసింది, ఆవిడ మళ్ళీ ఆవిడ పుట్టినరోజు చేయాలి మనం, ఆవిడ మళ్ళీ జన్మ ఎత్తినట్టే అని చేసి ఆయన ఆనందించండి. సరే అండి మీరు తీసుకురండి, నేను కేకు గట్ట పట్టుకుని వచ్చేస్తున్నాను, నేను మెండపేటలో ఉన్నాను అని ఆయన కేకు స్వీట్లు పట్టుకొచ్చి అప్పుడు ధ్యానంలో మా ఊర్లో 10 మంది ఉండేవారండి. ఆ 10 మందిని పిలిచి మా పిరమిడ్లో కేక్ కట్ చేయించి అరంతా పండగలా చేసుకున్నారండి. అక్కడి నుంచి మా ఇంట్లో ఎంతో ఆనందం. ఎప్పుడైతే నేను కూడా ఆ హింసను వదిలిపెట్టేసానో ఆయన ఎట్టిన వ్యాపారం బాగోవడం, ఆనందంగా సాగడం, మళ్ళీ పనిచరి పెట్టుకోవడం, అక్కడి నుంచి అన్నీ కూడా ఆనందమైన జీవితం అయిపోయిందండి. మా పిల్లలకే కాదు మాకే కాదు అంతా కూడా ఒక ఎలుగు వచ్చినట్టుగా అయిపోయింది. అదే రోజు మళ్ళీ నేను ఎప్పుడైతే ఆ రోజు 3వ తారీఖుని నేను మాంసాహారం విడిచిపెట్టేస్తాను ఇంక వ్యాపారం చేయనండి అని చెప్పానో అదే రోజు కొంచెంసేపటికి వాళ్ళ తమ్ముడి విపరీతమైన మాంసం తినేవారండి. ఆయన విజయవాడలో ఉంటారండి. ఆయన కూడా ఫోన్ చేసి నేను ఈరోజు అన్నయ్య ఫోన్ చేశాడు, నేను మాంసం తిన్నాక ఆ రోజు అంత ఆనందం అంటే నాకు ఈ రోజు నుంచి ఇంకా నేను తినాలని అనిపించడం లేదు, తిన్నాను నేను కూడా. ఆయన ఫోన్ చేసి చెప్పడం, నేను ఈ మాట చెప్పడం, అప్పటి వరకు అందులో సరిపోయి కదండి జీతం, సరిపోవట్లేదు, జీతం ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు వ్యాపారం మానేస్తుందేమో అని ఆయనకి అనిపించిందటండి. అనిపించి ఇంటర్లో అనుకుంటే జీతం ఎక్కువ తీసుకోవడం, మనిషికి 10,000 సరిపోతుంది కాబట్టి 20,000 తీసుకుందామని తీసుకోవడం, ఆ రోజు నుంచే ఇంకా మా లైఫ్ మారిపోయింది. ఈ స్వామీజీలు వస్తున్నారు చెప్తున్నారు అని అన్నాను కదండి. అది రోజు ఏమైందంటే నేను పరుపులు బాగా బరువులు పైకి గిరేసేవాడిని. బరువులు పైకి గిరేస్తుంటే అంతే అందరూ కుర్రోళ్ళని లేడీస్ ఉండేవారు మా దాంట్లో. నేను కొంచెం బలంగా ఉండేవాడిని, నేను లెక్క పరుపులు గిరేసేవాడిని. ఏమైందంటే ఈ గూడు నాకు విపరీతమైన బాధ వచ్చేసింది. బాధ వచ్చేసి ఓ రోజు వచ్చి వేడి నీళ్ళు పసుకుని పడుకునేవాళ్ళు. ఈ స్వామీజీలు వస్తున్నారా, రోజు వచ్చి వస్తున్నారు మాట్లాడుతున్నారని చెప్పాను కదండి. ఆయన ఏం చేశారంటే ఆ స్వామీజీ ఎప్పుడు మామూలుగా వచ్చేసారు. వచ్చి నేను ఆ రోజు బాగా విపరీతమైన బాధ వచ్చేస్తుంది గూడి. పడుకుంటే అందులో ఒక ఆయన అంటున్నాడు, స్వామీజీ పాపం బాధ వచ్చేస్తున్నట్టుంది, బాధపడుతున్నాడు అన్నాడు. ఇంకొక ఆయన అంటున్నారు, బాధపడ్డా కొన్ని లక్షల జీవరాశులను అతను రెక్కలు మడతపెట్టి కొన్ని వాటిని కోసేసాడు, కొన్ని జీవరాశులను కోసి కాళ్ళు ఇసి రెక్కలు మడతపెట్టి బోలు ఎంసేసాడు అతను, దాని ప్రతిఫలం అతను అనుభవించుకుంటున్నాడు అన్న. నిజంగా ఇంకా ఆ రోజు ఎంత దుఃఖం అంటే నాకు చూసుకున్నాను, వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత హింస చేసేసాను, ఎవడో నన్ను ఈ రోజు నాడు కాపాడతాడో, ఎందుకు చేసేసానో వైను లేదని ఎంత బాధపడ్డానంటే ఎక్కడికో పోకలేదు, మాంసం తినక్కర్లేదా, ఇది పాపమా తప్ప అని రకరకాలుగా మన వాళ్ళు ఇంకా ఇన్ని తెలుసుకున్నా ఇంకా సందేహంలో ఉన్నారు చాలామంది.
ఆ మహానుభావులు ఎన్నో కొన్ని లక్షల జీవరాశులు రెక్కలు మడతపెట్టి అతను పీకల కోసి బోల్డ్ చేసాడు, దాని ప్రతిఫలం అనిపించుకుంటున్నాడో అని చెప్పారు డైరెక్ట్ నాకు. కానీ ఆ రోజు నుంచి అంతే నాకు మబ్బు విడిపోయింది. ఇంకా అయ్యి బాబు ఎంత పాపం చేశాను, ఎంత హింస చేశాను, ఈ డైరెక్ట్ మహానుభావులు ఈ హింస గురించి చెప్తున్నారని ఎంతో బాధ వేసేసింది ఆ రోజు. అంత హింస చేసాం. దయచేసి నేను హింస మానేసి సగ్గా ఎలా బతకాలనుకున్నవాడిని హ్యాపీగా, నా కుటుంబానికి ఏ లోటు లేదండి. నా దగ్గర నేను వ్యాపారం చేస్తే ఒక కుటుంబమే బతికింది. ఇప్పుడు నా దగ్గర 15 మంది పనిచేస్తున్నారు. అంటే మాకు ఈ డబ్బులో కానీ ఆరోగ్యంలో కానీ ఎటువంటి లోటు లేదు. నాకు జ్వరం ఇంతకుముందు మాంసం తిన్నప్పుడు వ్యాపారం చేసినప్పుడు సంవత్సరానికి 2-3 సార్లు జ్వరం వచ్చేసేది. జ్వరం వచ్చేసి అంతమాట ట్యాబ్లెట్లు వేసుకుంటాం. ఇంకా జ్వరం కాళ్ళు అవుతుంది, తగ్గపడి వస్తుంది, 10 ట్యాబ్లెట్ తెచ్చుకుని జోలు పెట్టుకుని 3 రోజుకి 9 మాత్రలు మింగేసేవాడు. అలాంటిది 2014 ఆగస్టు నో మెడిసిన్ నో డాక్టర్ అన్నారు పత్రిక గారు. ఎందుకు మనం చేయకూడదు అని అంతే. ఆ రోజు నుంచి మెడిసిన్ మానేశాను. ఇప్పుడు ట్యాబ్లెట్ కూడా వేసుకుంటున్నారు. ఎంతో ఆరోగ్యంలో కానీ ఆనందంలో కానీ ధ్యానం చేయడం పట్టాక మా కుటుంబానికి ఏ లోటు లేదు, ఎంతో హ్యాపీగా ఉన్నాం. అందరూ కూడా ఈ ధ్యానం చేసి అందరూ పునీతులు కావాలని, ఇంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని ఆ మహానుభావుడు మనకు అందించినందుకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.